మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సలోమన్ అలియాస్ నాగరాజు, ఆయన భార్య సన్ బట్టి సహా మరో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు నల్లమలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సలోమన్ అలియాస్ నాగరాజు, ఆయన భార్య సంబట్టి ఉన్నారు. సాలోమన్ గుంటూరు జిల్లా పల్నాడుకు చెందినవారు కాగా 1994లో సిపిఐ మావోయిస్టు పార్టీ బొల్లపల్లి దళంలో చేరారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా మిలిటరీ ఇన్స్ట్రక్షన్ బృందం కమాండర్ గా కొనసాగుతున్నారు. 1994 నుంచి 2021 వరకు 13కు పైగా భద్రతా దళాలు పోలీసులపై దాడుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందిన సలోమన్ భార్య సంబట్టి 2005 కిస్టారం ఏరియా కమిటీలో చేరి ప్రస్తుతం PLGA బెటాలియన్లో పనిచేస్తున్నారు. వారిద్దరిపై 28 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా సలోమన్, సన్బట్టి నల్లమలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అచ్చంపేట నియోజకవర్గం పరదా మండలం వంకేశ్వరానికి చెందిన అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయునిగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిర్తి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి చొక్కారావులను రహస్యంగా కలిసి సలహాలు సూచనలు ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు జక్క బాలయ్య, మరో సానుభూతిపరుడు యాదయ్యను పోలీసులు అరెస్టు చేశారు. వారు నల్లమలకు వచ్చిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించారని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ 2 మంది కాడర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అర్స్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ క్రియాకలాపాలు పునః ప్రారంభించడానికి సాయం చేస్తూ ఆశ్రయం ఇచ్చి పునర్జీవించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టుబడిన మావోయిస్టుల నుంచి వాకీటాకీ, AK-47, జిలిటన్ స్టిక్స్, 1,25,000 స్వాధీనం చేసుకున్నారు. దండకారణ్యంలోని మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు.